జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ కూడా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నారాయణ, నిన్న మన ఫ్యాక్ట్ చెక్ లోనే కాస్త సిబ్బంది బాగానే ఆసుపత్రికి వచ్చినట్టు కనిపించారు. మరి ఇవాళ ఏమైనా ఫుల్ అటెండెన్స్ కనిపిస్తోందా? ఖచ్చితంగా టీవీ9 ఫ్యాక్ట్ మనం చెకింగ్లో కొంత మార్పు అయితే కనిపించింది, కొంత చాలా వరకు కూడా మార్పు కనిపించింది. ఈరోజు మనం వస్తున్నామని తెలుసో లేకపోతే నిన్నటి నుంచి మనం చెకింగ్ చేస్తున్నామని తెలుసో దాదాపుగా ముందుగానే అంటే 9:30కి ఓపీ స్టార్ట్ అవ్వాలి, 8 గంటలకే ఓపీ స్టార్ట్ చేసినట్టుగా ఇక్కడ రోగులు చెప్తున్నారు. మొత్తం కూడా పూర్తిగా కూడా సమయపాలన పాటించారు సిబ్బంది ప్రతి ఒక్క చోట. ఇప్పుడు మనం ఎంసీహెచ్ ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఎంసీహెచ్ వార్డుకు సంబంధించి చూడొచ్చు. నర్సింగ్ స్టాఫ్ కావచ్చు, డాక్టర్లు అందరూ కూడా తమ విధులకి సమయానికి హాజరయ్యారు. సాధారణంగా ఇటు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి బిల్డింగ్ కావచ్చు, ఇది ఎంసీహెచ్ ఈ బిల్డింగ్కి సంబంధించి చూస్తే ముందుగానే 9 గంటల నుంచి 2 గంటల వరకు డ్యూటీలు ఉంటాయి. అందులోనూ సోమ మంగళవారాలలో ఓపీ ఎక్కువగా రద్దీగా ఉంటుంది. ఇక్కడ గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నపిల్లలు వీళ్ళంతా చూడొచ్చు. చాలామంది ఉదయాన్నే సుదూర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చారు. ఇక్కడ రోగుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు సరిపడేటువంటి సిబ్బంది లేకపోవటం లేదా డాక్టర్లు సరైన టైంకి రాకపోవటం వల్ల అనేక ఇబ్బందులు పడేవాళ్ళు. కానీ ఈరోజు రోగులు వచ్చే సమయానికంటే సిబ్బంది సమయానికి వచ్చారు. ముఖ్యంగా డాక్టర్లు అయితే ఓపీ స్టార్ట్ చేశారు అనే చెప్తున్నారు. మనం చూడొచ్చు, ప్రతి ఛాంబర్ను కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ డాక్టర్లు ఉన్నారు, ఇక్కడ సూపరింటెండెంట్ కూడా ఉన్నారు. సార్ చెప్పండి, టీవీ9 నిన్నటి నుంచి మేము మీ హాస్పిటల్ కూడా చూసాం. నిన్న కూడా సిబ్బంది సమయానికి కొంతమంది రాలేదు, దాదాపుగా అందరూ వచ్చారు. ఇక్కడ ఈ వార్డుకి సంబంధించి ఎలా ఉంది డాక్టర్లు? ఈ ఎంసీహెచ్ బిల్డింగ్లో మాత్రం అండి ఖచ్చితంగా ఓపీ సమయానికి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే బై 8:30 కల్లానే చాలా మంది వచ్చేస్తుంటారు. సో షార్ప్గా 9 o'clock కల్లా మేము స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ పీడియాట్రిక్, గైనిక్ రెండు డిపార్ట్మెంట్. పీడియాట్రిక్, గైనిక్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఎవ్రీడే మాకు పీడియాట్రిక్ అయితే 180 to 200 ప్లస్ ఉంటుంది ఓపీ. అలాగే గైనిక్ అయితే 250 to 300 మధ్యలో ఉంటుంది. అట్ ద సేమ్ టైం మాకు కనీసం 25 నుంచి 30 వరకు డెలివరీస్ అవుతూ ఉంటాయి. సో అందుకని లోడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. క్యాడర్ స్ట్రెంత్ అంటే మా క్యాడర్ స్ట్రెంత్ కొంచెం తక్కువ ఉంది, ఇంకా పూర్తిగా నిండలేదు. ముందు గతంలో సమయానికి రాలేదు, కొంత ఖాళీలు, సిబ్బంది కొరత ఉంది, రోగులు ఇబ్బందులు పడుతున్నారనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఎలా అసలు అంటే తెలియదు ముందు కానీ ఇప్పుడైతే ప్రిన్సిపల్ గారు వేరే సూపరింటెండెంట్ అందరూ గట్టిగా స్ట్రిక్ట్గా ఉండటం వల్ల ఆల్మోస్ట్ ఎవ్రీడే టైంకి స్టార్ట్ అవుతుంది. లేకపోతే టీవీ9 మేము వస్తున్నామని మీరు సమయానికి మీరు రేపు కూడా రావచ్చు, చెక్ చేసుకోవచ్చు, ఎనీ టైం యూ కెన్ చెక్. సో ఎందుకంటే లోడ్ అలా ఉంది, అంతకంటే లేదు. ఇప్పుడు లేట్ అయ్యే కొద్ది ఏమవుతుంది, ఇంకా లేట్ అవుతూ ఉంటుంది. సో డెఫినెట్గా వీ వాంట్ టు క్లియర్ ద ఓపీ బై 2 o'clock చేస్తాం కాబట్టి అందరూ టైం కల్లా స్టార్ట్ చేస్తున్నామండి. ఓపీ సోమవారం మంగళవారం ఎక్కువగా ఉంటుంది కదండి, ఈరోజు ఎంత ఉంది ఓపీ? చెప్పండి, ఈరోజు ఖచ్చితంగా గైనిక్ ఓపీ అయితే 300 టచ్ అవుతుంది, పీడియాట్రిక్ అయితే మోర్ దాన్ 200 ఉంటుంది ఈజీగా, మండే రోజు కాబట్టి. అలాగే సాటర్డే కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయండి, ఎందుకంటే సండే ఓపీ క్లియర్గా ఉండదు కాబట్టి ఆ రోజు కూడా మాకు లోడ్ ఎక్కువగా ఉంటుంది. అది చూడొచ్చు, సూపరింటెండెంట్ చెప్తున్నారు. ప్రతి ఛాంబర్లో కూడా డాక్టర్లు, ఇటు నర్సింగ్ స్టాఫ్ ప్రతి ఒక్కరు కూడా సమయానికి వచ్చారు. ఓపీ ముందుగానే స్టార్ట్ చేశారు. ఎటు చూసినా కూడా సుదూర ప్రాంతాల నుంచి, అంటే ఈ విభాగం పీడియాట్రిక్, అందులో గైనిక్ విభాగం, బాలింతలు, గర్భిణీ స్త్రీలు ఏమో ఎక్కడి నుంచి వచ్చారు? ఏన్కూరు నుంచి వచ్చారు. డాక్టర్లు టైంకి వస్తున్నారా, సరిగా చూస్తున్నారా? వస్తున్నారు సార్, చూస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? లోకల్ నుంచి వచ్చాం, గవర్నమెంట్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ నుంచి. డాక్టర్లు టైంకి వచ్చారా, చూస్తున్నారా? చూస్తున్నారు, టైంకి వచ్చి చూస్తున్నారు. మీరండి? ఖమ్మం సరిగా చూస్తున్నారు. ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయి మీరు వచ్చి క్యూ లైన్లో నుంచోవటం కానీ, డాక్టర్లు సరిగా రాకపోవటం? లేదు, మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు, బాగానే చూస్తున్నారు, పేషెంట్కి రెస్పెక్ట్ ఇస్తున్నారు, మంచిగా చూస్తున్నారు. ఇది రోగులు అంటే వీళ్ళందరూ గర్భిణీ స్త్రీలు కొంతమంది, బాలింతలు కొంతమంది ఉన్నారు. ఈరోజు డాక్టర్లు అందరూ కూడా సమయానికి ఎంసీహెచ్ వార్డులో వచ్చారు. దాదాపుగా 2 డిపార్ట్మెంట్లు కలిపి 600కి పైగా ఓపీ ఉంటుంది కాబట్టి ముందుగానే స్టార్ట్ చేశారు. డాక్టర్లు కూడా సమయపాలన పాటించి సేవలు కూడా సరిగానే అందిస్తున్నారు అనేది రోగులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఖచ్చితంగా నిన్నటి నుంచి మనం ప్రభుత్వ ఆసుపత్రిని చెకింగ్ చేశాం కాబట్టి అందరూ కూడా ముందుగానే తెలుసుకొని టీవీ9 వస్తుందని ముందుగానే తెలుసుకొని సమయపాలన పాటించి సరైనటువంటి సేవలు అందిస్తున్నారని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది కావచ్చు, ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు, మీకు టీవీ9 చేసే విజ్ఞప్తి ఒకటే, సమయ పాలన పాటించండి. మీకోసం సుదూర ప్రాంతాల నుంచి ఎంతో మంది ప్రజలు వస్తూ ఉంటారు, ఎన్నో పనుల మీద వస్తూ ఉంటారు, వాళ్ళు ఇబ్బందులు పడకూడదు. ప్రజల సొమ్ముని మీరు జీతాలుగా తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి దానికి బాధ్యులుగా మీరు ఉండాలి, వాళ్లకు సేవ చేయాలి. ఇదే టీవీ9 మీకు చేస్తున్న విజ్ఞప్తి.